सनातनम् शिवं शिवं सनातनम् शिवं शिवं सनातन शिवं शिवं सनातनम् शिवं शिवं सनातनम् शिवं शिवं सनातनम्। ఓం నమ శివాయ. అందరికీ నమస్కారము. సో భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ అనే ఈ సిరీస్లో ఈరోజు మనము ఎందుకు నిరాకారుని తలుచుకుంటున్నాము అన్న విషయం గురించి మళ్ళొకసారి తెలుసుకుందాము. ఇంతకన్నా ముందు కూడా చెప్పాము, కానీ ఈ విషయం పైన మనకు అవగాహన చాలా అవసరము. ఈ విషయంలో అవగాహన వస్తేనే మనకి సబ్జెక్టు పూర్తిగా అర్థమవుతుంది, ప్రాక్టికల్ లైఫ్ ఈజీ అవుతుంది. నిరాకారుడికి కనెక్ట్ అవ్వడము, ఆయన నుంచి శక్తి తీసుకున్న తర్వాత మనలోని పాపాలు సమాప్తి చేసుకోవడానికి, ఆ తర్వాత మన బుద్ధి పని చేస్తేనే మన యొక్క పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి కరెక్ట్ గా పనిచేస్తాయి. సో కాబట్టి ముందుగా తలుచుకుని భగవద్గీత రెఫరెన్స్ తీసుకుని, భవిష్యమాలిక పురాణం తీసుకుని మనము జన్మ తీసుకునేది ఎవరు, జన్మ తీసుకుంది ఎవరు, ఇవన్నీ తెలుసుకుందాం. సో ముందుగా అందరూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ముఖ్యమైన విషయము భగవంతుడికి కనెక్ట్ అవ్వడమే. సబ్జెక్ట్ వినడానికి ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చు అని చెప్పి దీన్ని దయచేసి జరిపేయొద్దు. ఎందుకంటే ఆత్మ యొక్క స్థితి పరమాత్మ స్థితితో సమానంగా ఉండాలి. భగవంతుడు మన యొక్క దేహ స్థితికి దిగిరారు, మనమే ఆయన స్థితితో సమానంగా ఉంటే మనకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. సో అందరూ సంకల్పం చేయండి, నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో అలా మీరు సంకల్పం ద్వారా, మనస్సు ద్వారా కనెక్ట్ అయినప్పుడు, సో ఈ రకంగా భగవంతుడి నుంచి దివ్య కిరణాలు మన ఆత్మలోకి వస్తాయి. కంటికి కనిపించవు. మన ఆలోచనలు ఏ రకంగా అయితే కంటికి కనిపించవో అదే విధంగా భగవంతుని యొక్క దివ్య కిరణాలు కూడా కంటికి కనిపించవు. సో ఇది కంటికి కనిపించని జ్ఞానం. ఈ అవగాహన మనకు చాలా అవసరం. సో ఆలోచనలు చేస్తూ ఉంటే ఆలోచనకు పర్యవసానంగా మనకు ఒకసారి శాంతి అనిపిస్తుంది, ఒకసారి అశాంతి అనిపిస్తుంది, ఒకసారి ధైర్యం అనిపిస్తుంది, ఒకసారి భయం అనిపిస్తుంది. సో ఇవన్నీ ఆలోచనల ద్వారానే ఈ ఫీలింగ్స్ వస్తున్నాయి. సో అదే విధంగా ఇక్కడ కూడా భగవంతుని తలుచుకున్నప్పుడు, ఆయనలోని కిరణాలు మన ఆత్మలోకి వచ్చినప్పుడు మనకు ఆ సమయానికి తెలియకపోయినా కర్మలు ఆచరించేటప్పుడు ఆ యొక్క తేడా మనకి బాగా తెలుస్తుంది. అంటే మనం ఎప్పుడు స్వచింతనలో ఉండాలి, మనల్ని మనం చూసుకోవాలి, ఒకప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాము అని చెప్పి. సో కాబట్టి మళ్ళీ ఒక్కసారి అందరూ ఏవైనా పనులు చేసుకుంటూ మొబైల్ ఆన్ చేసుకుని వినేవాళ్ళు కూడా కొంచెం సేపటి కోసము స్థిరంగా ఉండి కనెక్ట్ అవ్వండి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి. సో మనం అంటేనే వ్యాపించడం అని కాదు, మనం మామూలుగా శాంతితో ఉన్న తరంగాలు వెళ్ళిపోతాయి, భయంతో ఉన్న భయం యొక్క తరంగాలు వెళ్ళిపోతాయి. సో అందుకే మీకు పాత ఎపిసోడ్లలో ఇల్లు ఊడవడం అంటే కిందనే కాదు పైన కూడా ఊడవాలని చెప్పాం. సో ఒక్కసారి చూసుకోండి. ఇవన్నీ మళ్ళీ ఏంటంటే ఈ ఎపిసోడ్లలో మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాం అంతే. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో భాషకి ఎక్కువ ప్రాముఖ్యత అవసరం లేదు, భావానికి ఇంపార్టెంట్. శివ అంటమా, శివ అంటమా, స అంటమా, ఈ భాష యొక్క ప్రొనౌన్సియేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టకండి. ముఖ్యంగా ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళు, ఆంధ్ర సైడ్ వాళ్ళు ఎక్కువ ఏంటంటే ఈ శివ అన్న పదాన్ని షి అనాలా, సి అనాలా, ఏమనాలా అని చెప్పి, ఒత్తుందా, దీర్ఘం ఉందా అని చెప్పి భాషకు ప్రాముఖ్యత ఇస్తారు. కానీ ఇక్కడ భగవంతుడు చూసేది భాషను కాదు, భావాన్ని చూస్తారు. సో కాబట్టి మీరు ఆయనకి కనెక్ట్ అయ్యారా అన్నది పాయింట్. సో కాబట్టి నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి.
నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో ఇప్పుడు ఏమైంది? ఆత్మ ఎక్కడుంది? సతో ప్రధాన స్థితిలో ఉంది. ఒకసారి సతో ప్రధాన స్థితికి వచ్చిన తర్వాత తామసిక ప్రవర్తన ఏదైతే ఉందో, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు, ఆ తామసిక ప్రవర్తనలోకి వెళ్ళిపోద్దు, తమో ప్రధానులతోకి వెళ్ళిపోద్దు. ఇది గుర్తు పెట్టుకుని చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే ఒక స్టేజ్ లో సహజం అయిపోతుంది. సో ఇప్పుడు ఎందుకు మనం నిరాకారుని తలుచుకుంటున్నాం అన్నది ఒక్కసారి మళ్ళీ మీకు రెఫరెన్స్ వేసి చూపిస్తున్నాను. ఇది 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయము 6వ శ్లోకము. ఇందులో జనన మరణాలు లేని నేను సర్వ ప్రాణులకు ప్రభువైనప్పటికీ నా పరమేశ్వర స్వభావం విడిచిపెట్టకుండానే నేను ప్రకృతిని వశమనర్చుకుని నా శక్తి చేతనే శరీరాన్ని ధరిస్తున్నాను. సో మీకు మొదటి పదంలోనే స్పష్టంగా చెప్పేశారు, జనన మరణాలు లేని నేను అంటున్నా. అంటే నేను జన్మ తీసుకోను, జనన మరణ చక్రంలోకి రాను. సో జనన మరణాలు లేని నేను సర్వ ప్రాణులకు ప్రభు అయినప్పటికీ నా పరమేశ్వర స్వభావాన్ని అంటే ఆయన యొక్క జనన మరణ చక్రంలోకి రాని స్వభావాన్ని విడిచిపెట్టకుండానే నేను ప్రకృతిని వశమర్చుకుని నా శక్తి చేతనే శరీరాన్ని ధరిస్తున్నాను, అవతరిస్తున్నాను. అందుకే భగవంతుడిని అవతరణ అన్నారు, కానీ జన్మ అనలేదు. సో ఇక్కడ మరి జన్మ ఎవరు తీసుకున్నారు? శాస్త్రాల్లో రాసింది ఏంటి? సో దీనికి మనం ఏం చేద్దాం అంటే భవిష్యమాలిక. ఇది అందరూ గుర్తు పెట్టుకోండి ఈ శ్లోకాన్ని. సో ఇప్పుడు మీకు భవిష్యమాలిక పురాణాన్ని చూపిస్తున్నాం. సో ఈ భవిష్యమాలిక పురాణము 2వ భాగము 31వ పేజీలో ఇక్కడ ఇప్పుడు దశావతారాల్లోని కల్కి అవతరణ గురించి చెప్తూ దీని అర్థము అంటే పైన ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటి అనంటే, ప్రభువు సాంసారిక కర్మలలో ఉండును కానీ వారిని ఎవరూ గుర్తించలేరు. భగవాన్ కల్కి ధర్మస్థాపన చేసే వరకు కూడా వారిని ఎవరూ గుర్తించలేరు. కానీ కొందరు భక్తులు భగవంతుని గుర్తించెదరు. సో ఇప్పుడు మనం ఇక్కడికి వద్దాం. ఎక్కడ? ఇందాక జనన మరణ చక్రానికి రాను అని చెప్పేసి. సో ఇక్కడ స్క్రీన్ మీద వేస్తున్నాం. సో కొంచెం ఈ అధ్యాయాన్ని అందరూ జాగ్రత్తగా వినండి, అప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటది. మళ్ళీ ఏదో వీళ్ళు కృష్ణుని కాదన్నారు, వాళ్ళని కాదన్నారు అని చెప్పి ఇప్పుడు ఏదైతే బయట కన్ఫ్యూజన్ ఉందో ఎవరిని కాదనటం లేదు. ఇదిగో మీకు రుజువులే చూపిస్తున్నాం, మేము రుజువుల ఆధారంగానే చెప్తున్నాము. 4వ అధ్యాయం 6వ శ్లోకము, జనన మరణాలు లేని నేను. సో నాకు జననం లేదు, మరణం లేదని ఎవరంటున్నారు? శివ పరమాత్మ అంటున్నారు, నిరాకార శివ పరమాత్మ అంటున్నారు ఆ మాట. సో ఇప్పుడు భవిష్యమాలిక పురాణాన్ని తీసుకుంటే ప్రభువు సాంసారిక జీవితంలో ఉంటారు. సో దీని అర్థము ప్రభువు సాంసారిక జీవితంలో ఉంటారంటే ఎవరుంటారు సాంసారిక జీవితంలో? నారాయణుడు ఉంటారు. నారాయణుడు జన్మ తీసుకుంటారు, నిరాకార శివ భగవానుడు జన్మ తీసుకోరు. సో నిరాకార శివ భగవానుడు ఏమంటున్నారు? నేను ప్రకృతిని ఆధారంగా తీసుకుని వస్తాను అంటున్నారు. సో మళ్ళీ వేస్తున్నాం స్క్రీన్ మీద. సో ఇక్కడ స్క్రీన్ మీద వేస్తున్నాము, ఒక్కసారి చూడండి. సో నేను జనన మరణాలు లేని సర్వప్రాణులకు ప్రభువునైనప్పటి నా పరమేశ్వర విడిచిపెట్ట నేను ప్రకృతిని వశమరుచుకుని నా శక్తి చేతనే శరీరాన్ని, అంటే భగవంతుడు ఇక్కడ శక్తి వ్యక్తి కాదు, అవతరిస్తున్నాను అంటున్నాడు. జన్మ తీసుకుంటాను. ఇక్కడ జనన మరణాలు లేనని చెప్పి అక్కడే అర్థమే అక్కడ స్టార్ట్ అయిపోయింది, నాకు జనన మరణాలు లేవని. కానీ ఇక్కడ జన్మ ఎవరు తీసుకుంటున్నారు? నారాయణుడు తీసుకుంటే నారాయణుడు శరీరం ప్రకృతిని ఆధారంగా అంటే పంచతత్వాలతో చేసిన శరీరాన్ని ఆధారంగా తీసుకుని నేను ఆ శరీరాన్ని ధరిస్తున్నాను అని అంటే ఆ వ్యక్తిలోకి శివుడు వచ్చేయడం కాదు. శివుడు వ్యక్తి కాదు, శక్తి. సో ఆ శివుని యొక్క శక్తి ద్వారా ఏమవుతుందంటే ఈ వ్యక్తి శరీరంలోకి వస్తాడు. ఏదైతే ఈ కల్కి భగవానుడు అని చెప్తున్నామో, మనం ఏదైతే శాస్త్రాల్లో తెలుసుకున్నామో నారాయణుడి యొక్క దశావతారాలు అని చెప్పి, సో నారాయణుడు జన్మ తీసుకుంటాడు. నారాయణుడు జన్మ తీసుకున్నప్పుడు ఆ నారాయణుడు ఏ జన్మ తీసుకున్నారో ఆ వ్యక్తిలోకి శివుని యొక్క నిరాకార శివుని యొక్క శక్తి ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించినప్పుడు ఆ శక్తి ద్వారా ఏమవుతుందంటే అతను ధర్మస్థాపన చేస్తాడంటే పరధర్మంలో ఉన్న ఆత్మల్ని స్వధర్మంలోకి తీసుకొస్తాడు, దుష్టులను శిక్షిస్తాడు, శిష్టులను రక్షిస్తారు. సో మనకు భగవద్గీతలోని 4వ అధ్యాయం 6వ శ్లోకము తర్వాత ఈ భవిష్యమాలిక పురాణము
తర్వాత మా భాగవతం యొక్క దశావతారాలు ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కాబట్టి వీటిని అన్నిటిని కలిపి చదువుకుంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో భగవద్గీత ఇంతకు ఎవరు చెప్పారు అని అంటే నిరాకార శివ పరమాత్మ నారాయణుని ఆధారంగా తీసుకుని ఆయన ద్వారా ఈ జ్ఞానం బయటకు వస్తుంది. దాన్నే భగవద్గీతలో ఏమంటే శ్రీకృష్ణుడు తెలియజేశారు అన్నట్టు చెప్పారు. సో నిరాకారు డైరెక్ట్ గా సంకల్ప స్థాయిలో మనకి చెప్పలేరా అంటే చెప్పగలరు, కానీ మనం క్యాచ్ చేయలేము. ఎందుకు క్యాచ్ చేయలేము అంటే మన ఆలోచనలని మనం క్యాచ్ చేయలేకపోతున్నాం. మన ఆలోచనలు అసలు ఈ రోజు ఒక సమస్య అంటూ వచ్చింది అని అంటే అది మనం చేయడం వల్లే వస్తుంది. అందుకే పాత ఎపిసోడ్లలో శిశుపాలుడు గురించి చెప్పాము. శిశువులను పాలించేవాడు అని అంటే శిశువులు అంటే ఏంటి? పిల్లలు. మన ఓన్ క్రియేషన్. మన తప్పులు మనమే చేస్తున్నాం కానీ తప్పు ఇంకొకరి మీద వేసేస్తున్నాం. అంటే ఎందుకు? మన ఆలోచనలని మనం క్యాచ్ చేయలేకపోతున్నాం. మనమే నిర్ణయం తీసుకున్నామన్న విషయాన్ని మనం ఒప్పుకోవట్లేదు. అవతల వాళ్ళు మమ్మల్ని ప్రేరేపించారు, అవతల వాళ్ళు మమ్మల్ని భయపెట్టారు కాబట్టి మేము భయపడ్డాము అని అంటే మనలో లోపల స్టాక్ ఉంది భయం అన్నది. అది ఉంది కాబట్టి భయపడ్డాం. మనం గనక నిరాకారుడికి కనెక్ట్ అయ్యి ఆ దేహం అన్న స్థితి నుంచి ఆత్మ అన్న స్థితికి వస్తే భయం పోతుంది. భయం ఎందుకు వస్తుంది? నాకేమవుతుంది, నా వాళ్ళకి ఏమవుతుంది, నేను సంపాదించుకున్నది ఏమవుతుంది, ఇదే మన భయానికి కారణం. సో ఎప్పుడైతే ఆత్మ అన్న స్థితిలో ఉంటామో నాకేమవుతుంది, నా వాళ్ళకి ఏమవుతుంది, నేను సంపాదించుకున్నది ఏమవుతుంది అన్న భయం సహజంగా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? ప్రతిదీ మనమే ఆలోచిస్తున్నాము, మనమే చేస్తున్నాము అన్న విషయం మనకి అవగాహన పెరుగుతుంది. అందుకే శాస్త్రాలు రాసేటప్పుడు ఈ విషయాన్ని రాక్షసులు అని అంటే శిశుపాలుడు అన్న రాక్షసుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాము. మనమే ఆలోచిస్తున్నాం, మనమే నిర్ణయాలు తీసుకున్నాం, దాని తప్పులు చేస్తున్నాం. కానీ మాది అసలు తప్పే లేదన్నట్టు అవతల వాళ్ళని తిట్టేస్తున్నాం, నీ వల్లే చేస్తున్నాం, శిశుపాలుడు టైప్ లో. సో అప్పుడు భగవానుడు ఏం చేశారు? శ్రీకృష్ణుడు స్వదర్శన చక్రాన్ని, స్వదర్శనం అంటే నన్ను నేను దర్శించుకోవడం అంటే ఆత్మజ్ఞానము. సో ఆత్మజ్ఞానము భగవద్గీతలు ఎక్కడ చెప్పారు? 2వ చాప్టర్ సాంఖ్యయోగా నుంచి స్టార్ట్ అయిపోయింది. అంటే 2వ చాప్టర్ సాంఖ్యయోగ ఆత్మజ్ఞానాన్ని ఏదైతే ఉందో దీన్ని భక్తిలో పౌరాణిక కథల రూపంలో రాసేటప్పుడు స్వదర్శన చక్రాన్ని తిప్పి నరికేశారు అని అంటే ఆత్మజ్ఞానంతో జ్ఞానం యొక్క శక్తి ద్వారా అక్కడ నరకబడ్డారు, సంహరించబడ్డారు. పదము సంహరణ అంటే ఈ రోజు గనక నాకు ఆత్మజ్ఞానం వస్తే నేనే తప్పు చేస్తున్నాను, నాలోనే శిశుపాలుడు ఉన్నాడు, నాలోనే రావణాసురుడు ఉన్నాడు, నాలోనే జరాసంధుడు ఉన్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. సో అది చెప్పడం కోసం అని చెప్పి శ్రీకృష్ణుడు స్వదర్శన చక్రాన్ని తిప్పి సంహరించినట్టు చూపించారు పౌరాణిక కథల్లో. శివుణ్ణి చూపించేటప్పుడు త్రిశూలంతో చూపించారు. త్రిశూలం అంటే ఇక్కడ 3 ఉంటాయి దానికి. ఆ త్రిశూలం ముందు దాని పైన అంటే ఏంటి? ఆత్మ, పరమాత్మ, ప్రకృతి మధ్యలో నడుస్తున్న ఈ డ్రామాని అనే ద్వారా మనలో అజ్ఞానాన్ని తీసేస్తాడు. సో ఈ సంహరణ రాక్షసులను ఎందుకు సంహరిస్తున్నాడు? అహంకారం, అజ్ఞానం పోతేనే, ఆ సంహరణ జరిగితేనే పరధర్మంలో ఉన్న ఆత్మ స్వధర్మంలోకి వస్తుంది. సో భగవంతుని అవతరణ దేనికి జరిగింది? ధర్మస్థాపనకు జరిగింది. ఇది థియరీ, భగవద్గీత. ప్రాక్టికల్. సో ప్రాక్టికల్ ధర్మస్థాపన చేసేటప్పుడు ఏం చేస్తాడు? మనలో గనక శిశుపాలుడు ఉంటే మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. ఇచ్చినప్పుడు అరే తప్పులు అవతల వాళ్ళు కాదు, నేనే నిర్ణయించి నేనే చేస్తున్నానన్న విషయం తెలిసినప్పుడు ఆ జ్ఞానంతో నాలో ఉన్న శిశుపాలుని నేనే సంహరిస్తాను. అప్పుడు ఏమవుతుంది? పరధర్మంలో ఉన్న ఆత్మ స్వధర్మంలోకి వచ్చేస్తుంది. సో భగవద్గీతలో థియరీ ఉంది. రామాయణ మహాభారతాల్లో ఈ సాంఖ్యయోగాలు చెప్పిన ఆత్మజ్ఞానాన్ని ఏ రకంగా మనము మన దైనందిన జీవితంలో వాడుకోవాలని చెప్పి ఈ రకంగా శ్రీకృష్ణుడిని పెట్టి ఆ తర్వాత రాక్షసులని పెట్టి కథ ద్వారా సామాన్య ప్రజల వరకు తీసుకొచ్చారు. ఎవరైతే నా ఆజ్ఞాకారులు ఉంటారో వాళ్ళు భగవద్గీత చదివేసుకుని ఓహో ఇది ఆత్మజ్ఞానము, ఇందులో నేను ఆత్మని, ఆత్మ యొక్క స్వధర్మంలో ఉండి మనసా వాచ కర్మన చెయ్యాలనుకుని చేస్తే సబ్జెక్ట్ అయిపోయింది అక్కడికే. కానీ మనం అలా చేయటం లేదు. భగవద్గీత అంటే అదేదో ప్రసంగము, టైం పాసు అన్నట్టు ఒక ప్రసంగం మాదిరి వింటున్నామే తప్పితే అక్కడ భగవానుడు మనకు ట్రైనింగ్ ఇస్తున్నాడన్న విషయం తెలుసుకోవట్లేదు. శిక్షణ ఇస్తున్నాడు, జీవితాన్ని ఏ రకంగా మనం జీవించాలని చెప్పి. ఈ రోజు మనలో ఉన్న శిశుపాలుడు, జరాసంధుడు అంటే ఏంటి? అక్కడ జరాసంధుడు అంటే ఆత్మ, పరమాత్మ. ఆల్రెడీ చెప్పాం, బ్రీఫ్ గా ఇక్కడ చెప్తున్నాం. రాబోయే దాంట్లో మళ్ళీ ఇంకా డీటెయిల్ గా చెప్తాం. ఎందుకంటే మళ్ళీ ఎందుకు కొన్ని రిపీట్ చేస్తున్నామంటే సబ్జెక్ట్ మీలో కూర్చోవాలి. అది కూర్చున్నప్పుడు ఆ సబ్జెక్ట్ దిగితే గాని జీవితంలో దుఃఖం పోదు.
సో ఈ రోజు జరాసంధుడు, జర అంటే ఆత్మ 22వ చాప్టర్ మన సాంఖ్య యోగలోనే 20 దాంట్లోనే చెప్పాడు. అజో అన్నాడు, అంటే దానికి జననం లేదు, నిత్యం అది. సో ఆ రకంగా జనన మరణాలు అంటే జనన మరణ చక్రాల్లోకి వచ్చినా కానీ ఆత్మ లేదు. సో ఆత్మ నిత్యము అంటే అసలు ఆత్మ ఎప్పుడైతే ఆత్మ అన్న స్థితిలో ఉంటామో శరీరం కూడా క్షీణించదు. భగవంతుని సృష్టిలో వృద్ధాప్యమే లేదు, ఆయన దుఃఖహర్త, దుఃఖమే లేదైన ప్రపంచంలో. కానీ ఈరోజు వృద్ధాప్యం వస్తుంది, వృద్ధాప్యం వల్ల రోగాలు వస్తున్నాయి, దానివల్ల ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. సో ఆ జరాసంధుడి ద్వారా అదే చెప్తున్నాడు. ఈ రోజు మనం కాసేపు ఆత్మ అనుకుంటున్నాం, కాసేపు పరమాత్మ అనుకుంటున్నాము, ఈ కాసేపు శరీరం అనుకుంటున్నాము. ఒక కన్ఫ్యూజన్ వచ్చేసింది ఆత్మ శరీరం పట్ల. కొంతమంది చూస్తేనేమో ఉత్త శరీరానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు, కొంతమంది చూస్తే ఆత్మకే ప్రాముఖ్యతనిస్తున్నారు. ఒక రకమైన కన్ఫ్యూజన్ వచ్చేసింది. అంటే రెండుటిని కలిపేశాం, ఆత్మని పరమాత్మని, ఆత్మని శరీరాన్ని రెండుటిని కలిపేశాం. యాక్చువల్గా రెండు వేరు వేరు. అందుకే జరాసంధుడిని వధించేటప్పుడు ఏం చెప్పాడు అక్కడ శ్రీకృష్ణుడు? ఆ యొక్క పుల్లని ఏం చేశాడంటే చీల్చి రెండు వైపులా వేసి పడేశాడు. అని అంటే నేను శరీరాన్ని, నేను ఆత్మని రెండు కన్ఫ్యూజన్ ఏదైతే కలుపుకుని కన్ఫ్యూజ్ అయిపోతున్నామో దాన్ని చీల్చి చెండాడేసి వ్యతిరేక దిశలో వేసేస్తే మనం ఆత్మ అన్న విషయం తెలుస్తుంది. అర్జునుడు దుఃఖంలో ఉన్నాడంటే వీళ్ళంతా నా వాళ్ళు అనుకున్నాడు, దేహస్థితికి వెళ్ళిపోయాడు. కాదు, నువ్వు ఆత్మ అని తెలుసుకోమన్నాడు. నేను ఆత్మనా లేకపోతే దేహాన్నా అని చెప్పి ఏ కన్ఫ్యూజన్ అయితే వస్తుందో చీల్చి చెండాడండి అంటున్నాడు దాన్ని. ఎవరు చెండాడాలి? చీల్చి చెండాడాలి, మనమే చెండాడాలి దాన్ని. అంటే భీముడిని చూపించారు మహాభారతంలో. భీముడు అని అంటే ఎంతో దృఢంగా ఉంటాడంటే మనలో ఉన్న ఆత్మబలం. అందుకే మీకు క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు నిరాకార శివ పరమాత్మ కనెక్ట్ అవ్వండి. ఇంకా మనం మన ఆలోచన విధానాన్ని మేము దేవుణ్ణి నమ్ముతాము, నువ్వు నమ్ముతావా, నువ్వు ఎవరిని నమ్ముతావా అన్న నమ్మకం నుంచి సంబంధం వరకు వెళ్ళిపోవాలి. దీన్నే మీకు ఇంగ్లీష్ భాషలో భగవంతుడితో కనెక్ట్ అవ్వాలి అంటున్నాం. కనెక్షన్ అన్నది ఇంగ్లీష్ పదము, తెలుగు భాషలో దీన్ని మనం భగవంతుని తలుచుకుని ఆయనతో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. సంబంధం ఉన్న చోట ప్రతిదీ సహజం అయిపోతుంది. సో భగవంతుడి నుంచి ఆ రకంగా శక్తి తీసుకున్నప్పుడు మన ఆత్మబలం పెరుగుతుంది. ఈ ఆత్మలో ఆత్మబలం పెరుగుతుందని చెప్పడానికి భీముడిని చూపించారు. అంటే స్ట్రాంగ్ గా తయారవుతాం, శక్తిశాలిగా తయారవుతాం. మన యొక్క ఆత్మశక్తితోటి. ఆత్మలోకి శక్తి ఎప్పుడు వస్తుంది? ముందు జ్ఞానం తెలుసుకోవాలి. ఏమని? నువ్వు ఆత్మ అని తెలుసుకోమన్నాడు అర్జునుని. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? ఆత్మ వేరు, శరీరం వేరు అన్న అవగాహనలో మనకు పెరగాలి. మనకు అవగాహన మనలో పెరగాలి. సో మన ఆత్మలో ఏదైతే జరుగుతుందో అదే దేహం వైపు వస్తుంది. తప్పులు చేసిన ఆత్మే చేస్తుంది. శిశుపాలుడు మనలోనే ఉన్నాడు. ఆత్మ శరీరం రెండు ఒకటే అనుకుని రెండుని కలుపుకుని కన్ఫ్యూజ్ అయిపోతున్నాము. దానివల్ల వృద్ధాప్యం వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఒక రకమైన డ్యుయాలిటీలో బతికేస్తున్నాం. కాసేపు ఆత్మ అనుకుని కాసేపు శరీరం అనుకుని. అందుకే మీరు శరీరం కాదు, మీరు ఆత్మ అని తెలుసుకోండి అంటున్నాడు. సో జరాసుడన్న అన్న రాక్షసుని కూడా ఆత్మబలంతోనే చంపాలి. సో మనలో ఉన్న రాక్షసులని ఎక్కడెక్కడ ఆత్మబలంతో జరాసంధుడిని చంపుతామో, శిశుపాలుడు తప్పులు చేసేటప్పుడు స్వని దర్శించమంటున్నాడు. తప్పులు చేసేటప్పుడు మనం బయట చూస్తున్నాము, బయట వాళ్ళు చెప్పడం వల్ల, బయట వాళ్ళు అనడం వల్ల, కుటుంబం వల్ల, బంధువుల వల్ల, వీళ్ళ వల్ల, వాళ్ళ వల్ల బయట చూస్తున్నాం. కాదు, మిమ్మల్ని మీరు చూసుకోండి, స్వాని దర్శించండి అని అక్కడ స్వదర్శన చక్రం వాడాడు, ఇక్కడ భీముణ్ణి వాడాడు. సో ఇలా మనం గనక సబ్జెక్ట్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే భగవద్గీతలోని సాంఖ్యయోగలోని ఆత్మజ్ఞానాన్ని పౌరాణిక గాథల్లో రాసేటప్పుడు ఆ పరిస్థితికి తగ్గట్టు జరాసంధుడి దగ్గర భీముణ్ణి చూపించారు, శిశుపాలుడి దగ్గర స్వదర్శన చక్రాన్ని చూపించారు. అంటే తప్పులు చేసే దగ్గర మిమ్మల్ని మీరు చూసుకోండి, మీరు నిర్ణయం తీసుకున్నారంటున్నాడు. ఇక్కడ ఏమైపోయింది? పూర్తిగా ఆత్మ శరీరం రెండు ఒకటే అనుకుని కలిపేసుకుని కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. కాదు, మీరు ఆత్మ అని తెలుసుకోండి అని చెప్పి 2వ చాప్టర్ లో భగవానుడు చెప్తున్నాడు అర్జునుడికి, నువ్వు దేహం కాదు, దేహం అనుకున్న చోటనే నీకు దుఃఖం వస్తోంది, నువ్వు ఆత్మ అని తెలుసుకో అన్న దీన్ని అక్కడ జరాసంధుడిగా చూపించేసి ఆత్మ శరీరం అని ఈ మధ్య ఏమైపోయిందంటే, అయితే ఇదన్నా చూస్తున్నారు ఎమోషనల్ వెల్ బీయింగ్, అంటే ఆత్మకు సంబంధించి చూస్తే ఇటే వస్తున్నారు ఆత్మ వైపు, లేదనుకుంటే దేహం వైపే వస్తున్నారు. రెండు బ్యాలెన్స్ అవ్వాలి. సో మొదలు ఎక్కడ పెట్టాలి? ఆత్మలో. అందుకే నువ్వు ఆత్మ అని తెలుసుకో అంటున్నాడు సాంఖ్య యోగలో. అందుకే శ్రీకృష్ణుడు మహాభారతంలో ఆ చీపురు పుల్లని తీసి దాన్ని చించేసి చీల్చి చెండాడేశాడు. అప్పుడు ఏమైతుంది? ఇంకా మళ్ళీ అతుక్కోదు.
మళ్ళీ నేను దేహాన్నా లేకపోతే ఆత్మనానికి కన్ఫ్యూజన్ అక్కర్లేదు, నువ్వు ఆత్మ అన్న విషయం తెలుసుకొని స్పష్టంగా చెప్పాడు. చీల్చి చెండాడండి ఆ ఆలోచన విధానాన్ని అంటున్నాడు. ఆ విచారధారని మనం ఇక్కడ సమాప్తి చేయాలి. అప్పుడు ఆత్మలో బలం పెరుగుతుంది, అప్పుడు విజయులం అవుతాం. సో కాబట్టి రాబోయే వీడియోస్ లో కూడా ఎక్కడెక్కడైతే మేము చెప్తున్నామో అక్కడ ఈ అవగాహన అవసరము. నిరాకార శివ పరమాత్మ జన్మ తీసుకోరు. 4వ చాప్టర్ ఇక్కడ మళ్ళీ తీసి చూపిస్తున్నాము. ఇవి స్క్రీన్ షాట్లు కూడా మేము ఏంటంటే వాట్సాప్ గ్రూపులు ఏవైతే అందరినీ కలుపుతూ పోతున్నామో దానికి కారణం కూడా అదే. ఎందుకంటే మీరు స్క్రీన్ షాట్లు తీసుకుని ఇక్కడ ఇబ్బంది పడకుండా మీ జీవితాన్ని సులువు చేయాలని చెప్పి వాట్సాప్ గ్రూప్లలో చేర్చాము. ఈ చెప్పేవి ఎపిసోడ్లలో అన్ని ఏవైతే అంటే మీకు వాట్సాప్ గ్రూప్ లో వచ్చేస్తాయి. సో మీరు తీసి చదువుకోవచ్చు. ఇదిగో స్క్రీన్ మీద చూపిస్తున్నాము. 4వ అధ్యాయం 6వ శ్లోకంలో భగవానుడు స్పష్టంగా చెప్పారు, జనన మరణాలు లేవు నాకు. ప్రకృతిని ఆధారంగా తీసుకుని శరీరాన్ని ధరిస్తాను అంటే నారాయణుడి యొక్క శరీరాన్ని ఆధారంగా తీసుకుని జ్ఞానాన్ని తెలియజేసి శక్తి ద్వారా విశ్వ పరివర్తన అన్నది చేస్తారు. పరధర్మంలో ఆత్మల్ని స్వధర్మంలోకి తీసుకొస్తారు జ్ఞాన యోగాల ద్వారా. ఆ తర్వాత చేసుకున్న కర్మలకు దుష్టులకు శిక్షలు పడతాయి, శిష్టులకు రక్షణ కల్పించబడుతుంది. ఆ తర్వాత దుష్టులు ఏదైతే ఇప్పటి వరకు ఏదైతే మన చట్టాలని ఆధారంగా తీసుకుని నెగ్గుకుంటూ వస్తున్నారో ఒక స్టేజ్ ఎలా వచ్చేస్తుందంటే వాళ్ళకి తెలియకుండా వాళ్లే నిజాలు చెప్పేస్తారు. నేరస్తులే నిజాలు ఒప్పేసుకుంటారు. సమస్యలు పరిష్కారం అయిపోతాయి. వాళ్ళు ఏ సమస్యలైతే ఈరోజు దుష్టులు క్రియేట్ చేశారో సృష్టించారో ఆ సమస్యలే వాళ్ళని సమాప్తి చేసి పడేస్తాయి. కాబట్టి ధర్మాన్ని తెలుసుకుని మనం ధర్మం వైపు ఉండడం చాలా అవసరం. సో ఈ రోజు ఎపిసోడ్ ఇంతవరకు చెప్తున్నాము. రాబోయే ఎపిసోడ్లలో ఇంకా కాలనేమి లాంటి రాక్షసుల గురించి తెలుసుకుందాము. సో ఎవరికైనా వీటికి సంబంధించి ఏమైనా సందేహాలున్నా, సో మీ వైపు నుంచి ఇంకా మాకేమన్నా చెప్పదలుచుకున్నా, ఇంకా మీకేమైనా విషయాలు తెలుసుంటే, లేదా ఇంకెవరైనా రాక్షసులు, మీరు కూడా పురాణాలు మీకు తెలుసు కాబట్టి ఏదైనా రాక్షసుడి గురించి మీకు తెలుసుకోవాలని అనిపించినా గానీ మాకు వాట్సాప్ ద్వారా ఫోన్ చేసి కానీ మెసేజ్ కానీ మన వాట్సాప్ గ్రూప్లలో కానీ పెడితే ఖచ్చితంగా స్పందిస్తాము. మీరు డైరెక్ట్ గా ఫోన్ కాల్ చేసినా కానీ నేను స్పందిస్తాను. మీ సందేహాలను కానీ మీ ప్రశ్నలకు కానీ సమాధానాలు ఇస్తాం. ఒకవేళ ఆ సమయానికి నేను గనక ఫోన్ ఎత్తలేకపోతే, ఇప్పుడు ఉదాహరణకి ఇది రికార్డ్ చేస్తున్నాను నేను, ఈ రికార్డ్ చేసేటప్పుడు ఏమైనా ఫోన్ కాల్స్ ఉంటే వాటిని ఎత్తలేకపోతాము, కానీ మిస్డ్ కాల్స్ మాత్రం కంపల్సరీగా నేను ఆన్సర్ చేస్తాను. సో కాబట్టి కొంచెం అలాంటి సందర్భాల్లో మీకు టైం గ్యాప్ రావచ్చు. సో ప్రతి వీడియో వెనక నా ఫోన్ నంబర్ ఉంటుంది కాబట్టి మెసేజ్ కానీ కాల్ ద్వారా కానీ సంప్రదించగలరు. అంతవరకు థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.